అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ గోంగూర ఎండ్రాయిలు. ఈ గోంగూర ఎండ్రాయిల్ కర్రీని చాలా టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ చేసి చూపిస్తాను. ఈ గోంగూర ఎండ్రాయిల్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకుని 1/2 టీ స్పూన్ పసుపు ఇంకా 1/2 కప్పు ఎండ్రాయిలు వేసుకుని క్లీన్ చేసేసుకోవాలి. ఇవి వేడి చల్లారిన తర్వాత 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇవి క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసేసుకోవాలి. ఎండ్రాయిలు వేసుకోగానే ఆయిల్ డ్రాప్స్ అన్నీ పైకి వస్తాయి కాబట్టి 1 నిమిషం మూత పెట్టుకుని ఉంచుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసుకుని వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయని అవసరం లేదు, ఒక 60% ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత దీనిలో 2 కట్టల గోంగూరని కట్ చేసుకుని వేసేసుకోవాలి. గోంగూర చూడడానికి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇది ఫ్రై అయితే చాలా తక్కువగా ఉంటుందండి. నేను ఇక్కడ 2 కట్టలు పెద్దవే తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇది బాగా ఫ్రై అవుతుంది. ఇది 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకుని ఉంచుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. గోంగూర బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు ఇంకా 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. గరిటెని ఇలా తిరగబెట్టి స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో 1/2 లెమన్ సైజ్ అంతా చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర పుల్లగానే ఉంటుంది కదా, దీనిలో చింతపండు వాటర్ ఎందుకని అనుకోవద్దండి. ఎందుకంటే ఇలా చింతపండు వాటర్ వేసుకోవడం వలన కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు పుల్ల గోంగూర తీసుకున్నా నార్మల్ గోంగూర తీసుకున్నా కూడా ఇలా 1/2 లెమన్ సైజ్ అంతా చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఉడికించుకోండి. ఇలా ఉడికించి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని గోంగూరని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుని ఇది లేకపోయినా గరిటెతో అయినా తిరగబెట్టి కలుపుకోండి, కానీ మిక్సీ జార్లో మాత్రం వేసుకోవద్దు. ఇలా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. దీనికి పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని నువ్వుల నూనె వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ 3 ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా కొన్ని వేసుకోవాలి. ఈ పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర దీనిలో వేసుకోవాలి. గోంగూర కర్రీ అంతా నువ్వుల నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర ఈ పోపులో వేసేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పోపులో వేసి మళ్ళీ ఉడికించే పని అవసరం లేదండి, ఆల్రెడీ గోంగూరని ఉడికించేసాం కాబట్టి. పోపు ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకుని ఇలా బాగా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీనిలో పచ్చి ఉల్లిపాయ కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. గోంగూర ఎండ్రాయిల్ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు గోంగూర ఎండ్రాయిల్ కర్రీని ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.